శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ అత్యంత వైభవంగా సాగింది. అమ్మవారి ప్రచార రథం వెంబడి కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో వందలాది మంది భక్తజనం ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి గిరిలు ప్రతిధ్వనించాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో నిర్వహిస్తున్న మాసోత్సవాల్లో భాగంగా శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దుర్గమ్మ సన్నిధిలో పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో ఉత్సవ మూర్తులు పవిత్ర దారంలో ఉండడంతో ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. దేవస్థాన ఈవో నాయక్ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ ప్రారంభించారు. డప్పు వాయిద్యాల కోలాటం, నృత్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ కన్నుల పండగగా సాగింది. ఘాట్ రోడ్డు కామధేను అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన గిరి ప్రదక్షిణ కుమ్మరిపాలెం, విద్యాధరపురం, సితారా సెంటర్, మిల్క్ ప్రాజెక్ట్, చెట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఘాట్ రోడ్డుకు చేరింది. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో నాయక్ మాట్లాడారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహిస్తుంటామని, ఇందులో భాగంగా పవిత్ర ఉత్సవాలు జరుగుతున్న సమయంలో శ్రావణ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేవస్థానం స్థానాచార్యులు విష్ణు భట్ల శివ ప్రసాద శర్మ మాట్లాడారు. ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ నిర్వహించడం సాక్షాత్తు అమ్మవారికి స్వయంగా ప్రదక్షిణ చేసినంత ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి పవిత్ర ఉత్సవాలు ఒకేసారి రావడంతో ఉత్సవ మూర్తులు పవిత్ర ధారణలో ఉన్నందున ప్రచార రథంతో గిరి ప్రదక్షిణ నిర్వహించినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కనకదుర్గాయ నమః. యథావిధిగా ప్రతి మాసం వచ్చే వారంలో భాగంగా ఇప్పుడు మనకు శ్రావణ పౌర్ణమి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా అంటే రాబోయే శరన్నవరాత్రుల్లో ముందుగానే మనకు ఈ యొక్క పౌర్ణమి రావడం మంచి విశేషము. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు ఈ యొక్క పౌర్ణమిని జరుపుకోవడం కూడా మంచి విశేషం అని చెప్పేసి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మనకు ఈ పవిత్రోత్సవాల్లో ఉత్సవ విగ్రహాలను వాడుకుంటున్నందుకు ఓన్లీ ప్రచార రథంని మాత్రమే మనం ఈరోజు గిరి ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతుందని భక్తులందరూ తెలియజేస్తున్నాను. జై దుర్గా జయ నమః. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఈ మాసోత్సవాల్లో ప్రతి మాసము పూర్ణిమ నాడు మనం అమ్మవారి యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈరోజు శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ, దీన్ని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటాము. మరి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి, చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఈరోజు దానికి తోడుగా అమ్మవారి యొక్క పవిత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి శ్రావణ పూర్ణిమకి. ఈ సందర్భంగా మనం ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో మనం ఇందాకన ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం, సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే అని. ఆవిడ సర్వస్వరూపము కూడాను, ఇంద్రకీలాద్రి పర్వత స్వరూపం అంతా కూడాను అమ్మవారి యొక్క స్వరూపమే. అందువల్ల అమ్మవారికి మనం అక్కడ ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేయలేము కాబట్టి ఆ గిరికి మొత్తం ఆ ఇంద్రకీలాద్రి పర్వతానికి ప్రదక్షిణం చేస్తే భూమండలం ప్రదక్షిణం చేసినంత ఫలం దక్కుతుంది. అందువల్ల ఈ గిరి ప్రదక్షిణంలో 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులతో శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ కూడాను. జై దుర్గా భవానీ, జై జై భవానీ.